నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పేదవాడి సొంతింటి కలే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి కందుల దుర్గేష్. పేదల సాధికారతే లక్ష్యంగా P4 విధానం. కమిషనర్ రాహుల్ మీనా. అక్రమ నిర్మాణాలతో పండుగ చేసుకుంటున్న ఈవీఎం ఎమ్మెల్యే. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేషన్ అధికారులు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు రూరల్ మండలం పందులపర్రు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన మన ఇల్లు మన గౌరవం పథకం కింద నిర్మించిన గృహాల గృహప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మంత్రి దుర్గేష్ లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. వేద మంత్రాల సాక్షిగా లబ్ధిదారులు తమ నూతన గృహాల్లోకి ప్రవేశించగా ఆకుల వెంకటలక్ష్మి అనే లబ్ధిదారురాలికి మంత్రి దుర్గేష్ స్వయంగా ఇంటి తాళాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గృహ నిర్మాణ ఖర్చుని పూర్తిగా అందజేసినటువంటి సందర్భంలో ఈరోజు ఈ ఇంటి లబ్ధిదారు అయినటువంటి ఆకుడు వెంకటలక్ష్మి గారు వారి కుటుంబానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన హౌసింగ్ పీడీ గారు, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు ప్రియా సోదరి గారు, అదేవిధంగా మన ఏఎంసీ వైస్ చైర్పర్సన్ లతీదేవి గారు, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటరత్న గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సొంత ఇల్లు అనేది ఉండడం అనేది, మన సొంత ఇల్లు మన గౌరవం అనేటువంటి ఆ నినాదం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మీ అందరికీ తెలిసిందే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున మాట్లాడేది తప్పితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వారికి సౌకర్యాలు కల్పించడం కానీ డబ్బు ఇవ్వడం కానీ పూర్తి చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీరో పావర్టీ P4 కార్యక్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని PGRS హాల్ నందు సోమవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కమిషనర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత P4 కార్యక్రమ తొలి ఏడాది విజయాలను LED స్క్రీన్లపైన ప్రదర్శించారు. అనంతరం బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శులతో పరస్పర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా P4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బంగారు కుటుంబాలు అన్ని అంశాల్లో సాధికారత సాధించేలా వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుండడం సంతోషదాయకమన్నారు. ఈ P4 ప్రోగ్రామ్ కి 1 ఇయర్ కంప్లీట్ అయిన టైంలో మన సైడ్ నుంచి ఇంత వర్క్ జరిగింది, ఎలా ఐడెంటిఫై చేసాము బంగారు కుటుంబం, ఈ కొంతవరకు మీ అందరికీ ఐడియా ఉంది. కానీ ఈ ప్రోగ్రామ్ గురించి వాళ్ళ బంగారు కుటుంబంకి ఎంత బెనిఫిట్ అవుతుంది దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ఈ ఇంటర్వెన్షన్ ప్రకారం ఇట్స్ సంథింగ్ కంప్లీట్లీ న్యూ. ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఎవరు ఉన్నారు, మంచి ప్రాఫిట్ వస్తుంది ఎవరికి, వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ వాళ్ళు ఓన్ ఏరియాలో మ్యాక్సిమం నియర్ బై ఏరియాస్లో మ్యాక్సిమం అలాగా చేస్తున్నారు. బట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో IAS 2047 వరకు మనకు మొత్తం అన్ని బంగారు కుటుంబంకు వీ హ్యావ్ టు బ్రింగ్ అబవ్ పావర్టీ లైన్. సో ఒకటి పావర్టీ లైన్ నుంచి మనము బయటకు వస్తాము, ఎలా ఇంప్రూవ్ చేస్తాము ఫ్యామిలీ వరకు చాలా రకరకాల వర్క్స్ ఉన్నాయి. దే కెన్ డూ సమ్ క్యాపిటల్ బెనిఫిట్స్, వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వచ్చు, ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి సమ్ స్కీమ్ ఆర్ అదర్ అప్పుడు జరుగుతుంది. కానీ యాక్చువల్ ఫ్యామిలీ పావర్టీ లైన్స్ వెన్ దే కమ్ అవుట్ ఈస్ ఓన్లీ వెన్ వాళ్ళ సైడ్ నుంచి ఒక పర్సన్కి అవకాశం వస్తుంది. ఇఫ్ దే గెట్ ఎన్ ఆపర్చునిటీ టు డూ అ జాబ్, ఆ జాబ్కి ఆపర్చునిటీ వస్తే ఆ తర్వాత మా ఫ్యామిలీ మొత్తం సెటిల్ అవుతారు. సో దీని గురించి గవర్నమెంట్ కొంచెం ఫ్రీగా అన్ని సైడ్ నుంచి ప్రైవేట్ పార్ట్నర్స్కి మార్గదర్శి పేరు పెట్టి అదే స్టార్ట్ చేశారు ఇనిషియేటివ్. దట్ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా వాట్ ఎవర్ దే వాంట్ టు కంట్రిబ్యూట్. జాబ్ నుంచి మనకి ఏం కావాలి, ఒక స్కిల్ కావాలి, సో స్కిల్ ట్రైనింగ్ చేయొచ్చు. హెల్త్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో FRU మేము ఇప్పుడు
మన అర్బన్ కాన్స్టిట్యున్సీ మే వాల్యూ కూడా ఇంప్రూవ్మెంట్ చేశారు. సో హెల్త్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్లీ వాళ్ళకి కేపబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎడ్యుకేషన్లో స్కూల్లో ఏదైనా మనం కంట్రిబ్యూట్ చేస్తే, ఇప్పుడు స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి సిఎస్ఆర్కి వచ్చింది. సో దట్ ఆల్సో అల్టిమేట్లీ వాస్ బ్రాట్ ఇన్ ద ఇనిషియేటివ్ ఆఫ్ P4. సో P4 ఒక అంబ్రెల్లా స్కీమ్ లాగా ఉంది. నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు ప్రమాదకరంగా అక్రమ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, అక్రమ నిర్మాణాలతో ఈవీఎం ఎమ్మెల్యే పండుగ చేసుకుంటున్నారని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముడుపుల మత్తులో తేలుతున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించారు. దేవీచౌక్ సమీపంలో పశువుల ఆసుపత్రి ఎదుట గౌతమి బిల్డింగ్ G+4లో నిబంధనలు అతిక్రమించి అక్రమంగా నిర్మించారని, ఈ భవనాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుపరచారని కార్పొరేషన్ సిటీ ప్లానర్ విఎస్ మూర్తిని కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన PGRSలో ఈ మేరకు వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి భరత్ ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు స్థానికంగా రాజమహేంద్రవరము నడిబొడ్డులో దేవీ చౌక్ దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్కి వెళుతున్న దారిలో గౌతమి సూపర్ బజార్ సంబంధించి ఒక బిల్డింగ్ యొక్క నిర్మాణము అనాథరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు అని హైకోర్టులో మొహమ్మద్ ఉస్మాన్ కేసు వేసి హైకోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్గా భావించింది, స్టేటస్ కో మెయింటైన్ చేయమంది. దీన్ని పూర్తి స్థాయిగా ఎగ్జామిన్ చేయమని మున్సిపల్ కార్పొరేషన్కి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే ఇతను 2 సంవత్సరాల యొక్క పరిపాలనలో రాజమండ్రిలో యథేచ్ఛగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేస్తూ ఉన్నారు. ప్రతి ఫ్లోర్కి బిల్డింగ్ సైజ్ బట్టి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల రూపాయలు బిల్డింగ్కి ముడుపులు తీసుకున్న సందర్భాలు రాజమహేంద్రవరంలో ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే ఈ ఈవీఎం ఎమ్మెల్యేతో హ్యాండ్ ఇన్ గ్లవ్ చేసి రాజమండ్రిలో ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సిపికి మేము స్పందనలో మేము కంప్లైంట్ చేస్తే బిల్డింగ్ ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టుకోవచ్చు, అదేవిధంగా సెట్ బ్యాక్స్ లేకపోయినా పర్వాలేదు, బీపీఎస్లో రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తూ ఉంది, మీరు ఇష్టం వచ్చినట్టు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్లు చేసుకోండి, రేపు ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా ఏం జరిగినా గాలికి వదిలేస్తాము. ఇక్కడ ఈ గౌతమి సూపర్ బజార్ చూసుకుంటే కనీసం ఒక 3 అడుగులు కూడా సెట్ బ్యాక్ ఎక్కడ కూడా లేదు. సుమారుగా 22% పార్కింగ్ వదలాల వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం. స్టిల్ట్ ప్లస్ సెల్లార్ 2 వాళ్ళు తీయాల్సిన సందర్భం. ఇవాళ ఆ స్టిల్ట్లో షాపులకు అద్దెకి ఇచ్చేశారు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అన్నిటిలోని షాపులకు అద్దెకి ఇచ్చారు, పైన ఎక్స్ట్రా ఫ్లోర్ ఇంకో ఎక్స్ట్రా ఫ్లోర్ వేశారు. నేను అడుగుతా ఉన్నా, మీ కంటికి మున్సిపల్ కమిషనరు రోజు అదే దారిలో ఆయన బంగ్లా నుంచి మున్సిపల్ ఆఫీస్కి వస్తున్నప్పుడు అంత బిల్డింగ్ రోడ్డు మీద కడతా ఉన్నారు, ఆయన కంటికి కనబడలేదా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా చిన్న ఇల్లు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమన్నా షెడ్ వేసుకుంటే ఆగ మేఘాల మీద బుల్డోజర్లు వెళ్ళిపోయి అవన్నీ కోలగొట్టే కార్యక్రమం చేస్తూ ఉంటాం. అంటే ఒక పక్కన వీళ్ళకి ముడుపులు వస్తూ ఉంటే చక్కగా ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకుని అక్కడ సిటీ ప్లానర్ వకాలత్ పుచ్చుకున్నాడు ఆ బిల్డింగ్కి, ఆ గౌతమి సూపర్ బజార్ బిల్డింగ్కి వకాలత్ పుచ్చుకొని బీపీఎస్లో రెగ్యులరైజ్ చేసుకోవచ్చండి, దానికి అవకాశం ఉంది, సెట్ బ్యాక్స్ లేకపోయినా పర్వాలేదండి, బీపీఎస్లో రెగ్యులరైజ్ చేసుకోవచ్చండి అని చెప్తా ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందో. ఏంది ఇంత అన్యాయమా? అంటే మీకు మీరే ఎంకరేజ్ చేస్తున్నారు, ఫ్లోర్లు కట్టుకోండి, సెట్ బ్యాక్స్ లేకపోయినా బిల్డింగ్లు కట్టుకోండి, రేపు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా పక్కన వాళ్ళు పోతారనే కదా దానికి అర్థం, అందులో ఉన్న వాళ్ళు చనిపోతారనే కదా దానికి అర్థం. అందులోనూ మళ్ళీ థాట్ లాట్ ఓపెన్ టు స్కై ఉండాలి ఆ పర్మిషన్ ప్రకారం, అది ఎక్కడా కూడా కనబడలే. అంటే ఈ స్థాయిలో మున్సిపల్ అధికారులు డైరెక్ట్గా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అసలు ప్రజలకి వీళ్ళు ఏమి సమస్యలు తీరుస్తారేనండి? ఇది కాక ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నా పైన ఆరోపణలు చేశాడు. పాంప్లెట్లు
లక్షల పాంప్లెట్లు రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను, ఆర్ట్స్ కాలేజీల్లోను, కాలేజీలు మొత్తం అన్నీ కూడా జల్లాడు. రాజమండ్రిలో అతిపెద్ద కుంభకోణం, గౌతమి సూపర్ బజార్ కుంభకోణం. ప్రజల్లారా తెలుసుకోండి. ఈ ఎంపీ 5 కోట్లు తినేశాడు, లంచం తీసుకున్నాడని చెప్పి పాంప్లెట్లు జల్లారు. నేను అడుగుతా ఉన్నా, ఏది 5 కోట్లు? ఎవడిచ్చాడు 5 కోట్లు? నిజంగా ప్రజలు చాలామంది అనుకుని ఉండొచ్చు, ఏదైతే స్థలం ఇచ్చేస్తే 5 కోట్ల రూపాయలు నిజంగా ఇచ్చారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకత్వాలు 3-4 ఉన్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం విశ్వబ్రాహ్మణులు అందరూ ఒకటే సంఘం, ఒకటే నాయకత్వం కింద పనిచేయాలని రాజమహేంద్రవరంలో ఆదివారం రాత్రి నిర్వహించిన విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో నిర్ణయించారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రముఖుడు, టీడీపీ సీనియర్ నాయకుడు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన స్థానిక ఆనం రోటరీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, స్వర్ణకార సంఘం నాయకులు హాజరయ్యారు. వీరందరూ ముక్తకంఠంతో ఒకటే సంఘంగా ఉంటామని, ఒకే నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకత్వం పేరుతో 3-4 పనిచేస్తున్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వచ్చేసరికి రాష్ట్రంలోని గ్రూపులతో సంబంధం లేకుండా ఒకటే సంఘంగా పనిచేస్తామని వారికి స్పష్టం చేయాలని 3 జిల్లాలకు చెందిన నాయకులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 జిల్లాల్లో కలిపి అందరూ కూడా ఐక్యతతో ఉండాలి, విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ అనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్య నాయకులతో ఒక 150 మందితో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి నేను అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ పరిచయం మీద అందరూ కూడా కలిసికట్టుగా చేయాలి. జిల్లాలు విడిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఐక్యత తగ్గుతుంది కాబట్టి అందరూ కలిసి ఉండాలని ఒక ఆలోచనతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత మరి ఈ బంగారు పని చేసే స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వృత్తి మీద ఆధారపడేవాళ్ళు ఇవాళ పనులు లేక బంగారం అధిక రేటు ఉండడం వల్ల, అలాగే వెండి సిల్వర్ కూడా రేటు ఎక్కువ ఉండడం వల్ల మరి ఈ రోజున వాళ్ళు ఎవరికి కూడా పనులు లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా డబ్బులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జ్యువెలరీ షాపులకు వెళ్ళి జ్యువెలరీ షాపులో కొనుక్కోవడమే తప్ప మరి వీళ్ళకి ఏ రకమైన ఆధారం లేదు. దానికి ప్రభుత్వం కూడా వారికి ఏదైనా పరిశ్రమలు స్థాపించి వారికి ఉపాధి కల్పించాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా మేము కలిసి విషయం ఆయనకు చెప్పాలని చెప్పి ఒక ఆలోచనతో మేము చేయడం జరుగుతుంది. అలాగే 50 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మరి ఆర్థికంగా బాగా రాజమహేంద్రవరంలో ఆనం రోటరీలో మరి ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా టైగర్ నక్కా చిట్టిబాబు అన్నయ్య గారి సారథ్యంలో ఆధ్వర్యంలో ఈయన మొత్తం జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి కొన్ని రకాలుగా కొన్ని కమిటీలు వేసుకుని వేరుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒకే మాట ఒకటే బాట ఈ 3 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఈ ఒకటే మాట కింద ఉండాలని చెప్పేసి ఆయన ఏకదాటి మీద తీసుకొచ్చారు. ఇక్కడ అందరూ కూడా నాయకులు అందరూ కలిసాము. ఆయన చెప్పిన విధంగానే విశ్వబ్రాహ్మణ అంతా ఒకటే మాటకుండి ఆయన సారథ్యంలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులంతా కలిసి మా కులాన్ని మా వృత్తుల్ని కాపాడుకుంటామని, అదే మరి విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇతర కులాల్లో ఎవరికైతే అందుతున్నాయో అదేవిధంగా మాకు కూడా అందాలని చెప్పి కూడా ఆశిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు మేము నిర్ణయించుకున్నాం. అయ్యా మీరు అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కానీ మా విశ్వబ్రాహ్మణుల దగ్గరికి వచ్చేటోడికి మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. కానీ అదే చిన్న చూపు చూడకుండా పెద్ద చూపు చూసి మమ్మల్ని మా వృత్తుల్ని కాపాడి మా పిల్లల్ని కూడా కాపాడుతారని కూడా కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు గుంటముక్కల రాజు, తూర్పుగోదావరి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. మరి సుమారు ఈ సమావేశానికి 500-600 మంది మేము ఇక్కడ మీట్ అయ్యామండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా ఉన్నాము. ఈ పెద్దలందరినీ కలిపింది ఒక వ్యక్తి ఎవరంటే మా నక్కా చిట్టిబాబు అన్నయ్య గారు కలిపారు. ఆయన వల్ల ఇది సాధ్యమైంది, వేరే ఎవరు కూడా చేయలేరు. ఆయన ఒక్కరే ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని చెప్పి కోరుతున్నాను.
జనసేన జెండాను అసదుద్దీన్ ఓవైసీ పార్టీని రద్దు చేసే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. భారత్ వంటి లౌకిక దేశంలో జనసేన జెండా రూపం జీసస్ క్రీస్తును అవమానించే విధంగా ఉంటుందని, తద్వారా ఇతర మతాలతో వాగ్వివాదాలకు అవకాశంగా మారే ప్రమాద పరిస్థితులు ఉంటాయన్నారు. జీసస్ క్రీస్తుకు సిలువ వేసిన యూదు దేశానికి అతి దగ్గరగా ఉన్నటువంటి జనసేన జెండాను మత విద్వేషాలకు దారితీసే కుట్రపూరిత దురుద్దేశంతోనే ఆ పార్టీ రూపకల్పన చేసినట్టుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన జెండాను చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ యూదుల జెండానా అన్నట్టుగా కనపడుతుందన్నారు. ఏ రాజకీయ పార్టీ జెండాలోనైనా రాష్ట్రాభిమానం, దేశభక్తి కనపడాలి. జనసేన జెండా రూపం మాత్రం యూదు దేశపు ఇజ్రాయెల్ జెండా మూలాలు కనపడుతుంటాయి. అమాయకంగా జనసేన జెండా మోస్తున్న వారిలో జాతీయ భావాలు, దేశ సార్వభౌమాధికార గుర్తులు ఏ విధంగా కనపడతాయో ఆ పార్టీలో స్పృహ ఉన్నవారు చెప్పాలి. రాజకీయ పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, ఆ పార్టీ మూలాల్లో సామాజిక స్పృహతో పాటుగా దేశభక్తి నరనరాల్లో ఇమిడి ఉండాలి. జెండా రూపకల్పనలో ఎన్నికల సంఘం ప్రమేయం పెద్దగా లేకపోయినప్పటికీ సామాజిక భద్రతకు, దేశ సమగ్రతకు, మత సామరస్యానికి ముందు విఘాతం కలుగుతుంది అనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనుకుంటే నిఘా విభాగాలు ముందస్తుగా అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక నివేదికలను సమర్పించి శాంతి భద్రతలను కాపాడే దిశగా పాలన చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. ఇక్కడ జీసస్ కి సిలువ వేసినటువంటి యూదుల భావజాలం ఎక్కువగా కనబడుతుంది. లౌకిక దేశం అయినటువంటి భారతదేశంలో అలాంటి వాతావరణాన్ని మనం ప్రోత్సహించడం, చూస్తూ కూర్చోవడం ప్రభుత్వ వైఫల్యాలు. నిఘా వర్గాలు కూడా దీని మీద సరైనటువంటి నివేదికని ప్రభుత్వానికి తెలియపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో జనసేన జెండాని ఖచ్చితంగా రద్దు చేయాలి. అలాగే తెలంగాణలో హైదరాబాద్ వేదికగా నడుస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ భావజాలాన్ని కూడా ఆ పార్టీ ఎన్నికల సంఘం కూడా ఖచ్చితంగా ప్రత్యేక నివేదికని సమర్పించాలి. దేశద్రోహ చర్యలు, ఉన్మాద చర్యల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలు అంటే ఎంత అవమానకరం అండి. ఇక్కడ అమరావతిలో ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం చేరవేయడానికి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. అంటే పాలన చేతకాక, పాలకుల వైఫల్యం. ఏం దౌర్భాగ్యం అది. ఈ దేశం అన్నీ ఇచ్చింది, మీకు చేతకాని మీ యొక్క భావజాలం, మీ యొక్క సిద్ధాంతం ఎవరో చెప్తున్నటువంటి దానికి మోటివేట్ అయ్యి మీ యొక్క వాస్తవ పరిస్థితుల్ని మీకు మీరు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు జైలుకి వెళ్తున్నారు. ఏ సిద్ధాంతం మీద వెళ్ళారు? దేశం కోసం ఏమైనా ప్రాకులాడుతున్నారా? ఈ దేశం కోసం, ఈ దేశ సార్వభౌమాధికారం కోసం ఏదైనా త్యాగాలు చేస్తున్నావా? ఏదో పరాయి దేశంకి అవసరమైనటువంటి సమాచారం మన దేశం నుంచి చేరవేయడానికి కొత్త డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకొని దేశద్రోహం చేస్తున్నారు. దేశద్రోహం చేసేటటువంటి ప్రతివాడు కూడా కుటుంబానికి ద్రోహం చేస్తున్నట్టే, తన బిడ్డలకు ద్రోహం చేస్తున్నట్టే. చేతనైతే పాలకుల వైఫల్యం ఉంటే పాలకుల మీద తిరుగుబాటు చేయండి, పాలకుల తప్పుని వేలెట్టి చూపించండి, పాలకులకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యతతో పోరాటం చేయండి. అంతేగాని దేశద్రోహ చర్యలకి పూనుకోవద్దు. మొట్టమొదట ఇలాంటి భావజాలానికి మోటివేట్ అవుతున్నారంటే ఈ జనసేన పార్టీ లాంటి ఒక అవకాశాలని చూస్తూ కూర్చోవడం, అలాగే ఎంఐఎం లాంటి పార్టీలని చూస్తూ కూర్చోవడం కూడా ఇక్కడ భారతదేశంలో యువత పాడవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యుక్త వయసులో ఉన్నటువంటి యువత చాలా వరకు పెడమార్గాన పడుతుంది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆ దేశ భద్రత మీద ఉంది, భారతీయ పాలన మీద ఉంది. కానీ మేము ఈ మధ్య నరేంద్ర మోడీ గారికి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారికి కొన్ని పరిస్థితుల్ని తెలియజేస్తూ బ్రిటన్గా లెటర్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ జెండాని రద్దు చేయమని, సిఫార్సు చేయమని, ప్రత్యేక యాక్ట్నైనా దాన్ని మూవ్ చేసి చేయమని, అదేవిధంగా ఎంఐఎం పార్టీని కూడా ఎన్నికల సంఘం రద్దు చేయమని దీని మీద చాలా సీరియస్గా ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. దీని మీద చూస్తాం. దీని మీద చూసి, ఎందుకంటే ఈ దేశ భద్రత కోరుకునేటటువంటి వాళ్ళు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్, ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకునేటటువంటి వాళ్ళు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్. కానీ సమానత్వం ఉండాలి, అందరూ భద్రతగా ఉండాలి, చట్టభద్రత ఉండాలి, సామాజిక భద్రత ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ మరో స్వాతంత్ర పోరాట ఉద్యమ యోధులుగా భావిస్తూ మేము ఈ సమాజం కోసం, ఈ దేశ సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తాం. అందులోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిరంతరం మేము ఏ త్యాగానికైనా సిద్ధపడి ఈరోజు మేము ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా జనసేన జెండాని ఖచ్చితంగా రద్దు చేయించే వరకు మా పోరాటం ఆగదు.
అలాగే ఎంఐఎం పార్టీని కూడా రద్దు చేయించమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభిమానంతో అలాగే జాతీయ భావజాలంతో మేము మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమ కార్యాచరణని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ప్రజల్లో ఒక మార్పుని తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ రాజమహేంద్రవరం పరిధిలో 494 కోట్ల వ్యయంతో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేసిందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సమీపంలోని నామవరం శాటిలైట్ సిటీలో సోమవారం ఈ గృహాల పంపిణీ కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొని లబ్ధిదారులకు గృహపత్రాలు అందజేశారు. తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రత్యేకించి శానిటేషన్ సిబ్బందిని కూడా ఇక్కడ మనం నియమించుకోవడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు చెత్త ఖర్చు అంతా వస్తుంటుంది కదా, దాన్ని తీయడం కోసం ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి మీకు అందరికీ విన్నవించేది ఏమిటంటే అందరూ ఇళ్లలో చేరండి. ఇటువంటి గొప్ప నాణ్యమైనటువంటి నిర్మాణాలు ప్రభుత్వం కట్టినటువంటి దాఖలాలు అసలు భారతీయ చరిత్రలోనే లేవు. అంత మంచి నిర్మాణాలు ఇవి. కాబట్టి అందరూ ఇందులో చేరితే ప్రశాంతంగా అందరూ ఉండొచ్చని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు బుచ్చి చౌదరి గారికి, అలాగే ఆర్ఎల్సీ కమిషనర్ గారు, అలాగే కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈవేళ అధిక సంఖ్యలో దాదాపు 2004 గృహాలు ఈవేళ టిడ్కో ఇల్లు 2400 ఇల్లు ఈవేళ మన అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది, పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఒక్కసారి ఈ టిడ్కో ఇల్లు వ్యవహారం అంతా ఒకసారి గమనించినట్లయితే ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి అప్పుడు ఈ ఇల్లులు చాలా ప్రతిష్టాత్మకంగా, ముఖ్యంగా మన నగరాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇల్లులు ఉండాలని చెప్పేసి ప్రారంభించాం. గడిచిన ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి మీరు చూసినట్లయితే చాలా కక్షపూరితంగా మీరు మొదలుపెట్టారు. కాబట్టి ఈ ఇల్లులు పూర్తి చేయకూడదు, మనందరికీ కూడా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో 5 ఏళ్ళు అలాగే పట్టుకుని ఎలా ఉంచేశారో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. 6 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది. కడుపుల వల్ల 6 ఏళ్ళు వెనుకబడ్డాం. మన ముఖ్య అతిథి యువ ఐఏఎస్ అధికారి రాహుల్ మీనా గారికి, సోదరులు తెలుగుదేశం పార్టీ సోదర మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ రాంబాబు గారు, సోదరులు జనసేన నాయకులు గౌడ్ గారు, బీజేపీ నాయకులు కేసు గారు, ఎన్డీఏ కూటమి నాయకులకు నాయకురాళ్లకు, పత్రికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మనం తలుసుకోవాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎన్టీ రామారావు గారు. మర్చిపోబాకండి. పేదవారికి పక్కా ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని తలపోసిన 4 రకాల పెన్షన్లు 4 కేటగిరీలో ఇస్తున్నారు. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. 64 లక్షల మందికి 1వ తారీఖు 28వ తారీఖు ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అవుతుంది. గ్యాస్ బండలు ఉన్నాయి. ఎక్కడైనా పొరపాటు అనుసంధానం చేసుకొని 3 గ్యాస్ బండ్ల స్కీమ్ అమలవుతుంది. చక్కగా గ్యాస్ బండ్లు వస్తున్నాయి. కొత్తలేదు. యుద్ధం జరుగుతుందని భయపడాల్సిన అక్కర్లా. మనకి గ్యాస్ వస్తుంది, పెట్రోల్ దొరుకుతుంది, ఏ భయం లేదు. చాలా మంది అయితే ముందే మేల్కొన్నాం, 4 బండ్లు ఇంట్లో పెట్టుకున్నాం అంటే అక్కర్లా. ఏ నెలకన్నా గ్యాస్ బండ్లు వస్తాయి. అట్లాగే మీకు తల్లికి వందనం పడింది కదా, తల్లికి వందనం పడింది. 4 5 15,000 రూపాయలు ఇచ్చాము. దాంట్లో బీజేపీ ప్రతి సోమవారం ప్రజా సమస్యలను పీజీఆర్ఎస్లో నివేదించే జనతా వారధి కార్యక్రమంలో ఇటీవల జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల మొత్తం భూమి సుమారు 4.7 లక్షల ఎకరాల్లో 1.5 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని, అభివృద్ధి పేరుతో 8,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకుందని, వాటిని రక్షిస్తూ శిథిలావస్థలో ఉన్న హిందూ ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ఆలయ భూములను ఇతరుల చేతుల్లోకి వెళ్లటం అంగీకార యోగ్యం కాదని, వాటిని కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని, ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆలయ నిర్మాణాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా జనతా వారధి కన్వీనర్ కృష్ణంరాజు, యానాపు యేసు, పడాల నాగరాజు, బివి రామారావు,
నాగుల శివ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎలోహి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహింపబడింది. కార్యక్రమంలో పేదలు, అనాథలు, వృద్ధులు మరియు అవసరమైన వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు సేవాభావంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మరింత మందికి సహాయం చేయడం తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ లీడర్ హరి బెనర్జీ, సిఐడి సిఐ రమేష్, ఆనంద్ పాల్, డేవిడ్ రాజ్, ఎలోహి ఫౌండేషన్ శ్రీకాంత్, కాశీ సమాజ సేవలో ముందుండి అవసరమైన వారికి అండగా నిలుస్తూ తన సేవలను కొనసాగిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదవాడి సొంతింటి కలే కూటమి ప్రభుత్వ లక్ష్యం, మంత్రి కందుల దుర్గేష్. పేదల సాధికారతే లక్ష్యంగా P4 విధానం, కమిషనర్ రాహుల్ మీనా. అక్రమ నిర్మాణాలతో పండుగ చేసుకుంటున్న ఈవీఎం ఎమ్మెల్యే, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేషన్ అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.